హాయ్ నమస్తే అండి అందరికీ. లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ సంబంధించి సమ్ బేసిక్స్ అనేటివి చూసాం. ఈ క్లాస్లో మనం ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ పిఎంఎంసీ అంటారు దాన్ని. దాని యొక్క వర్కింగ్ ఆపరేషన్ గురించి చూద్దాం. పిఎంఎంసీ కంటే ముందు మనకేంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ వర్క్ అవ్వాలి అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్క్స్ అనేటివి అవసరం అవుతాయన్నమాట. ఆ యొక్క టార్క్స్ ఏంటి అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ టార్క్స్ ఉన్నాయి. అవి ఏవేవి అంటే ఫస్ట్ వన్ deflecting torque. Second one ఏంటి అంటే controlling torque. థర్డ్ వన్ ఏంటి అంటే డాంపింగ్ టార్క్. ఇక్కడ ఈ యొక్క డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకుందాం. అనుకుంటే ఇది రీడింగ్ అనుకుంటే ఇక్కడ నాకు ఒక పాయింటర్ ఉంది. ఈ పాయింటర్ అనేది అంటే స్టార్టింగ్ పొజిషన్, ఇది ఒక పాయింటర్ అనుకుంటే అంటే స్ప్రింగ్ కావచ్చు, ఏదో ఒక పాయింటర్. ఇది వచ్చేసి రీడింగ్ అంటే లైక్ 1 2 3 4 5 ఇలా రీడింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది 1.1 1.2 ఇలా ఉంటాయి. ఈ యొక్క పాయింటర్ అనేది ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇలా మూవ్ అవ్వాలి అంటే నాకు సమ్ టార్క్ అనేది అవసరం అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అంటారు. అంటే ఒక పాయింటర్ మూవ్ అవ్వడానికి ఇనిషియల్గా దానికి అవసరమయ్యే ఫోర్స్ని ఏమంటామంటే మనం ఇక్కడ డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాం. అంటే పాయింటర్ అనేది 0 పొజిషన్ నుంచి మూవ్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ కంట్రోలింగ్ టార్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ పాయింటర్ అనేది ఈ పొజిషన్ 0 పొజిషన్ నుంచి ఇలా మూవ్ అయింది. బట్ అది కీప్ ఆన్ అప్ టు ఎంతవరకు వెళ్ళొచ్చు చెప్పలేం. కంటిన్యూస్గా అది ఆ యొక్క మీటర్ రీడింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 ఆంపియర్స్ ఉందనుకుందాం. ఒక మీటర్ రీడింగ్ అది యాక్చువల్గా మనకు రీడ్ చేయాల్సింది 5 ఆంపియర్స్ లేదంటే 3 ఆంపియర్స్ అనుకోండి. ఇప్పుడు నాకు ఈ యొక్క మీటర్లో ఈ యొక్క డిఫ్లెక్టింగ్ టార్క్ ఉండడం వల్ల కంటిన్యూస్గా నాకు 10 ఆంపియర్స్ షో అయింది అనుకోండి. అప్పుడు నాకు అవసరమైంది ఏంది 5 ఆంపియర్సే. బట్ ఇక్కడ షో అయ్యేది ఏంటి 10 ఆంపియర్స్. బట్ అది అక్యురేట్గా ఉంటుందా? ఉండదు. కాబట్టి నాకు ఎంతవరకు మెజర్ చేయాలో ఆ వాల్యూవే నాకు మెజర్ అవ్వాలి. కాబట్టి ఈ యొక్క పాయింటర్ అనేది బియాండ్ వెళ్ళిపోకుండా దాన్ని పర్ఫెక్ట్గా మెజర్ చేసుకోవడానికి ఈ యొక్క డిఫ్లెక్టింగ్ టార్క్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కంట్రోలింగ్ టార్క్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. కంట్రోలింగ్ టార్క్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈక్వల్ టు కంట్రోలింగ్ టార్క్ని T(C)తో ఇండికేట్ చేసుకుంటాం. డిఫ్లెక్టింగ్ టార్క్ని T(D)తో ఇండికేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయో అప్పుడు నాకు మీటర్ అనేది రీడింగ్ చూపిస్తుంది అన్నమాట నాకు. ఓకే, మీటర్ రీడ్స్ ద వాల్యూ. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నాకు ఇప్పుడు నువ్వేం చేసాం, మనము డిఫ్లెక్టింగ్ టార్క్ చూసాం, కంట్రోలింగ్ టార్క్ చూసాం. ఇప్పుడు డాంపింగ్ టార్క్ చూద్దాం. డాంపింగ్ టార్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక మీటర్ అనుకుంటే ఇప్పుడు నా పాయింట్ ఇలా ఉంది ఇక్కడ. ఇలా చూపిస్తుంది అనుకుందాం, ఈ వాల్యూ చూపిస్తూ ఉంది అనుకుందాం. బట్ ఇది ఏమవుతుంది అంటే నాకు డాంపింగ్ అవుతూ ఉంటుంది.
అంటే ఆస్కిలేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎలాగా, ఇలా జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటుంది పాయింట్ అనేది. అంటే ఒక పాయింట్ దగ్గర ఇక్కడ స్టక్ అవ్వదు, ఇలా ఆగిపోదు, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే డ్యాంపింగ్ అంటాం. సో ఈ యొక్క ఆస్కిలేషన్స్ని కంట్రోల్ చేసే టార్క్నే మనం ఏమంటామంటే డ్యాంపింగ్ టార్క్ అంటాం. అంటే ఇదేంది, ఇలా ఈ యొక్క రీజియన్లో ఆస్కిలేషన్స్ అవుతూ ఉంటుంది. సో ఆస్కిలేషన్స్ కంట్రోల్ చేసే టార్క్ ఏమవుతారంటే మనకు డ్యాంపింగ్ టార్క్ అంటారు. సో డ్యాంపింగ్ టార్క్ అంటే ఏంది, టు రిడ్యూస్ ద ఆస్కిలేషన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు 3 టైప్స్ ఆఫ్ టార్క్స్ ఉన్నాయి: డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డ్యాంపింగ్ టార్క్. డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఒక పాయింటర్ అనేది స్టార్ట్ అవ్వడానికి, అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో ఆ పాయింటర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ 0 పొజిషన్ నుంచి మూవ్ అవ్వడానికి రిక్వైర్ అయ్యే టార్క్ని మనం ఏమంటామంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాం. కంట్రోలింగ్ టార్క్ అంటే ఏంటి అంటే ఆ పాయింటర్ అనేది ఒక సర్టెన్ పాయింట్ దగ్గర స్టాప్ అవ్వడానికి డిఫ్లెక్టింగ్ టార్క్కి ఆపోజిట్గా వర్క్ అయ్యే టార్క్ని మనం ఏమంటామంటే కంట్రోలింగ్ టార్క్ అంటాం. ఇక డ్యాంపింగ్ టార్క్ అంటే ఏంటంటే ఆ పాయింటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, అంటే ఆస్కిలేషన్ చేస్తూ ఉంటుంది. ఆ ఆస్కిలేషన్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం యూస్ చేసే టార్క్ని మనం ఏమంటామంటే డ్యాంపింగ్ టార్క్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. సో దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. సో ఇదే డయాగ్రామ్. సో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్, పిఎంఎంసి. సో ఇక్కడ పిఎంఎంసి ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. సో ఇందులో ఈ యొక్క పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్లో మనకి ఏంటంటే 2 మ్యాగ్నెట్స్ అనేటివి పర్మనెంట్గా ఉంటాయి. ఓకే, ఈ యొక్క నార్త్ పోల్, ఈ సౌత్ పోల్ అనేటివి ఏంటంటే ఇక్కడ మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఐరన్ కోర్ అన్నమాట, ఇది ఐరన్. సో దీని చుట్టూ, ఈ ఐరన్ కోర్ చుట్టూ మనకేంటంటే అల్యూమినియం అనేది ఉంటుంది, అల్యూమినియం. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క నార్త్ పోలు సౌత్ పోలు ఎలా ఉంటాయంటే నాకు ఈ యొక్క నార్త్ పోలు సౌత్ పోల్ అనేటివి యూ షేప్లో ఉంటాయి, యూ షేప్ ఉంటాయి. దీన్నే కాన్కేవ్ కూడా అనొచ్చు. యూ షేప్లో ఉంటాయి, ఇవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అన్నమాట. యూ షేప్లో ఉంటాయి, లేదంటే కాన్కేవ్ షేప్ అనొచ్చు. ఈ 2 మ్యాగ్నెట్స్ ఏ మ్యాగ్నెట్స్ అవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో ఈ యొక్క మ్యాగ్నెట్స్ని దేంతో మనం ప్రిపేర్ చేస్తాం అంటే ఆల్నికో. అంటే అల్యూమినియం, నికెల్, కోబాల్ట్, ఈ 3 మెటీరియల్స్తో ప్రిపేర్ చేస్తాం అన్నమాట ఈ మ్యాగ్నెట్స్ని. అంటే ఇక్కడ ఉన్న నార్త్ పోలు సౌత్ పోలు ఈ రెండింటిని, ఈ 2 అనేటివి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. అవి ఏ షేప్లో ఉంటాయంటే యూ షేప్లో ఉంటాయి, లేదంటే కాన్కేవ్ షేప్ అనొచ్చు. సో ఈ యొక్క మ్యాగ్నెట్స్ అనేవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. వీటిని మనం ఆల్నికోతో, అంటే అల్యూమినియం, నికెల్, కోబాల్ట్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. లేదు ఇంకో దాంతో కూడా చేస్తారన్నమాట, ఆల్కోమ్యాక్స్ అంటారు దాన్ని. సో ఈ పేరు గుర్తు లేకుండా పర్లేదు, ఆల్నికో మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఐరన్ ఉంది కదా, ఐరన్. ఈ ఐరన్ ఓర్ అనేది ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ అది ఐరన్ ఓర్, ఐరన్ కోర్. ఎందుకు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవడానికి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో టు డెవలప్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై యూజింగ్ ఐరన్ ఓర్. ఈ ఐరన్ ఓర్లో మనం ఏం చేస్తారంటే కాఫర్ వైర్ అనే దాన్ని మనం ఏం చేస్తుంటామంటే ఇక్కడ ఈ యొక్క ఐరన్ ఓర్లో కాఫర్ అనేది ప్లేస్ చేసి ఉంటాం అన్నమాట, కాఫర్ వైర్ అనేది ఫిక్స్ చేసి ఉంటాం. సో
ఈ యొక్క ఐరన్ ఓర్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది కదా, ఇది నాకు ఎలా ఉంటుంది అంటే లో రిలక్టెన్స్ ఉంటుంది, అంటే తక్కువ లో రిలక్టెన్స్. ఓకే, అంటే దీని యొక్క రిలక్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ నాకు డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుందంటే దీని గుండా నాకు కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఐరన్ ఓర్ చుట్టూ మనకేముంటుందని చెప్పాను నేను, అల్యూమినియం ఉంటుంది అన్నాను. ఈ అల్యూమినియం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మనము ఎడ్డీ కరెంట్ కోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ అల్యూమినియం అనేది యూజ్ చేసుకుంటాం. అల్యూమినియం అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎడ్డీ కరెంట్ కోసం. అదేవిధంగా కాపర్ కాయిల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్ క్యారింగ్ కోసం. కాపర్ కాయిల్ దేనికి యూజ్ చేస్తామంటే క్యారీ కరెంట్. అంటే ఈ యొక్క ఐరన్ ఓర్లో మనం కాపర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ కాపర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే కరెంట్ని క్యారీ చేసుకోవడానికి. దీని చుట్టూ అల్యూమినియం కాయిల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎడ్డీ కరెంట్ కోసం. ఓకే, ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ ఏంటి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్, అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవడానికి. సో అదన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డెవలప్ అయ్యే టార్క్ ఎలా ఉంటుందంటే టార్క్ ఈక్వేషన్. సో బిఫోర్ ఈ టార్క్ ఈక్వేషన్ కంటే ముందు కొన్ని పాయింట్స్ చెప్ప చూడండి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 2 మ్యాగ్నెట్స్ అనేవి యూజ్ చేసుకున్నా, పర్మనెంట్ మ్యాగ్నెట్స్, ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మిడిల్లో ఈ ఐరన్ ఓర్ అనేది ప్లేస్ చేసుకున్నా. ఈ ఐరన్ ఓర్లో కాపర్ కాయిల్ అనేది ప్లేస్ చేసుకొని అందులో వైండింగ్స్ అనేటివి ప్లేస్ చేశాను. సో దాని గుండా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు సో అకార్డింగ్ టు ఫారడేస్ లా బేస్ చేసుకొని నాకు ఈ యొక్క ఇదనేది అంటే ఈ యొక్క మీటర్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అనేది ఫంక్షనింగ్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ డెవలప్ అయ్యే టార్క్ మీన్స్ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈక్వల్ టు కంట్రోలింగ్ టార్క్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు నాకు ఇక్కడ ఈ స్ప్రింగ్ అనేది యాక్టివేట్ అయ్యి రీడింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టార్క్ ఈక్వేషన్ చూడండి. ఈ టార్క్ ఈక్వేషన్ కంటే ముందు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను తీసుకున్నాను కదా ఈ యొక్క ఐరన్ ఓర్ కావచ్చు ఇవి. సో దీని యొక్క లెంత్ ఎల్ అనుకుంటే దీని యొక్క విడ్త్ డి అనుకుందాం. అంటే మనకు మెజర్మెంట్ కోసం ఇది విడ్త్ అంటారు దీన్ని, ఇది లెంత్ ఎల్ అనుకుందాం. ఓకే, అయితే దానిలో ఫ్లో అయ్యే కరెంట్ ఐ అనుకుందాం. ఇక్కడ ఈ యొక్క టార్క్ ఈక్వేషన్లో ఫస్ట్ డి అంటే ఏమనుకున్నాం మనం, విడ్త్ ఆఫ్ ది కోర్. నెక్స్ట్ ఏంటి, ఎల్ అంటే ఏంది, లెంత్ ఆఫ్ ద కోర్. నెక్స్ట్ ఏంటి, ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్. నెక్స్ట్ ఏముంది మనకు, ఐ అంటే ఏంది, కరెంట్, అంటే ఆ కాయిల్ గుండా కరెంట్ అనేది పాస్ చేస్తాం, కరెంట్ త్రూ ది మూవింగ్ కాయిల్. నెక్స్ట్ ఏంటి, కే అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్ అనుకుందాం.
స్ప్రింగ్ కాన్స్టెంట్. జనరల్గా మనం ఇక్కడ యూస్ చేసే స్ప్రింగ్ అనేది దేని యాడ్ చేస్తామంటే ఫాస్ఫరస్ బ్రాంచ్తో యూస్ చేసుకుంటాం అన్నమాట. స్ప్రింగ్ని ఫాస్ఫరస్ బ్రాంచ్ అనే మెటీరియల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. నెక్స్ట్ థీటా. థీటా అనేది డిఫ్లెక్టింగ్ యాంగిల్, డిఫ్లెక్షన్ ఆఫ్ మూవింగ్ కాయిల్. నెక్స్ట్ ఏంటంటే బి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. నెక్స్ట్ ఏ అంటే ఏరియా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, ఇప్పుడు టర్మినాలజీ చూసాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్క్ అంటే ఏంది మనకు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. జనరల్గా టార్క్ అంటే ఏంది ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే నాకు విడ్త్. అంటే ఈ యొక్క డయాగ్రామ్లో ఇక్కడ నాకు ఫోర్స్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ ఈ 2N/S అనేటివి పర్మనెంట్ మ్యాగ్నెట్స్, ఈ మిడిల్లో ఉండేది మూవ్ అవుతుంది నాకు. సో కాబట్టి ఈ యొక్క డిస్టెన్స్ అంటే ఏమవుతుంది అంటే నాకు ఈ విడ్తే డిస్టెన్స్ అంటే. సో కాబట్టి నాకేందంటే సో టార్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ విడ్త్. దీన్నే మనం ఏమంటామంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాం. సో ఈ యొక్క లెఫ్ట్ సైడ్ టార్క్ అంటే ఏంటంటే నాకు ఫోర్స్ ఇంటూ విడ్త్ని డీతో ఇండికేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఫోర్స్ అంటే నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఆ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నేను యూస్ చేసే నెంబర్ ఆఫ్ టర్మ్స్, అక్కడ డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, అందులో పాస్ అయ్యే కరెంటు, నెక్స్ట్ దాని యొక్క లెంత్. సో దీని మీద నాకేమవుతుందంటే ఈ ఫోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను అక్కడ యూస్ చేసే నెంబర్ ఆఫ్ టర్మ్స్, అక్కడ డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, అందులో పాస్ అయ్యే కరెంటు, సో దాని యొక్క లెంత్ ఇంటూ ఆడ విడ్త్ని మనం దేని ఇండికేట్ చేసుకున్నాం డీతో ఇండికేట్ చేసుకున్నాం. సో ఇదన్నమాట. ఇక్కడ ఈ యొక్క LD నాకేమవుతుందంటే నాకు ఈ రెండు ఏరియాగా తీసుకుంటాం మనం. సో అప్పుడు నాకేమవుతుంది NBIA. ఇక్కడ నాకేంటంటే సో ఇదంతా ఏంది నాకు ఇది డిఫ్లెక్టింగ్ టార్క్ TD. ఇప్పుడు ఇందులో కాన్స్టెంట్గా ఉండేటివి ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది వన్స్ ఒక డివైస్ నేను ఫిక్స్ చేసిన తర్వాత అందులో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది చేంజ్ కాదు. నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది చేంజ్ కానప్పుడు దాంట్లో డెవలప్ అయ్యే ఫ్లక్స్ డెన్సిటీ కూడా నాకు చేంజ్ అవ్వదు. సో అదేవిధంగా ఏరియా అంటే ఒక డివైస్ యొక్క లెంత్ విడ్త్ కూడా చేంజ్ అవ్వదు. అంటే నాకు ఇక్కడ కాన్స్టెంట్స్ ఉండేటివి ఏవి అంటే కాన్స్టెంట్స్ ఏవేవి అంటే NB ఏరియా. ఇక్కడ నా వేరియబుల్ క్వాంటిటీ ఏంటంటే ఓన్లీ కరెంటు. కాబట్టి ఈ యొక్క డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది డైరెక్ట్గా నా దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే కరెంట్ మీద వేరియేషన్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి డిఫ్లెక్టింగ్ టార్క్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ది కరెంట్. సో ఇక్కడ నాకు ఈ N నెంబర్ ఆఫ్ టర్న్స్, ఫ్లక్స్ డెన్సిటీ, ఏరియా ఈ మూడు కాన్స్టెంట్గా ఉన్నాయి. కాబట్టి నేనేమనుకుంటానంటే సమ్ G అనే టర్మినల్ తీసుకొని NBA ఈక్వల్ చేసుకుంటాం అనుకుంటే అప్పుడు నాకు డిఫ్లెక్టింగ్ టార్క్ ఏమవుతుందంటే NBA ఇలా పెట్టుకుంటే ఇంటూ కరెంట్. ఇప్పుడు నాకు డిఫ్లెక్టింగ్ టార్క్ ఈక్వల్ టు ఈ NBA ప్లేస్లో నేనే రాసుకోవచ్చు G/I రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ యొక్క పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అనేది ఎప్పుడు నాకు స్టాప్ అవుతుంది వెన్
డిఫ్లెక్టింగ్ టార్క్ మస్ట్ బి ఈక్వల్ టు ద కంట్రోలింగ్ టార్క్. ఇక్కడ టీసీ అంటే ఏంటి అంటే కంట్రోలింగ్ టార్క్. ఈ రెండు ఎప్పుడైతే నాకు ఈక్వల్ అవుతాయో అప్పుడే నాకు ఏమవుతుందంటే రీడింగ్ అనేది షో అవుతుంది అన్నమాట. అంటే పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క కంట్రోలింగ్ టార్క్ అనేది దేనికి డైరెక్ట్ కంట్రోలింగ్ టార్క్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే డిఫ్లెక్షన్ యాంగిల్ థీటా మీద డిపెండ్ అవుతుంది. అంటే ఈ యొక్క కంట్రోలింగ్ టార్క్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే డిఫ్లెక్షన్ యాంగిల్ మీద. ఈ యొక్క ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నేను ఓవర్కమ్ చేసుకొని నేనేం చేస్తానంటే సమ్ కాన్స్టెంట్ తీసుకొని థీటాని తీసుకుంటాను. సో ఇదే నాకేమవుతుందంటే ఇక్కడ కంట్రోలింగ్ టార్క్ అనేది అవుతుంది. సో ఈ యొక్క పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ నాకు ఎప్పుడు వర్క్ అవుతుందంటే టీసీ ఈక్వల్ టు టీడీ అయినప్పుడు, అంటే కంట్రోలింగ్ టార్క్ మస్ట్ బి ఈక్వల్ టు ది డిఫ్లెక్టింగ్ టార్క్ అయినప్పుడు. ఇక్కడ కంట్రోలింగ్ టార్క్ అంటేనేమో నాకు కే ఇంటూ థీటా, డిఫ్లెక్టింగ్ టార్క్ అంటేనేమో జీ ఇంటూ ఐ. ఇప్పుడు నా దీని నుంచి థీటా వాల్యూ కావాలి అన్నప్పుడు అప్పుడు నాకేమొస్తుంది జీ ఓవర్ కే ఇంటూ ఐ. ఇక్కడ జీ అనేది కాన్స్టెంటే, కే అనేది కాన్స్టెంటే, కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే థీటా ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్. అంటే ఆ డిఫ్లెక్షన్ అంటే పిఎంఎంసి పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్లో ఈ యొక్క పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ డిఫ్లెక్షన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు అందులో పాస్ అయ్యే కరెంట్ మీద డిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో డిఫ్లెక్షన్ యాంగిల్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. డిఫ్లెక్షన్ యాంగిల్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్. సో ఇదన్నమాట. ఓకే, సో ఇలా అది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న నాకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ యొక్క పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ యూస్ చేసుకొని నేనేమేమి చేయొచ్చు అంటే ఇక్కడ నాకు ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్లో నేను మెజర్ చేసే వాల్యూస్ ఏవే ఉంటాయంటే నాకు డీసీ. సో ఇప్పుడు చూడండి, ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ని యూస్ చేసుకొని నేనేమేమి కనుక్కోవచ్చు అంటే ఇక్కడ డిఫ్లెక్షన్ యాంగిల్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ కాబట్టి నాకు స్కేల్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు లీనియర్గా ఉంటుంది అన్నమాట. లీనియర్గా ఉంటుంది. సో లీనియర్గా ఉండడం వల్ల నాకు అక్యురసీ ఎలా ఉంటుంది అంటే నాకు హైగా ఉంటుంది. అక్యురసీ హై. టార్క్ టు వెయిట్ రేషియో ఎలా ఉంటుంది అంటే నాకు టార్క్ టు వెయిట్ రేషియో హైగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్ నాకు. ఇంకోటి ఈ యొక్క దీన్ని యూస్ చేసి పిఎంఎంసి మెజర్స్ ఓన్లీ డీసీ మెజర్స్ ఓన్లీ డీసీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్కి నేను ఈ పిఎంఎంసికి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఉంది కదా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ ఇచ్చాను అనుకోండి. అవుట్పుట్ ఇస్తే నాకు అది ఏం మెజర్ చేస్తుంది అంటే నాకు అది యావరేజ్ వాల్యూ మెజర్ చేస్తుంది. సో అంటే దాని యొక్క అవుట్పుట్ అనేది నాకేం మెజర్ చేస్తుంది అంటే యావరేజ్ వాల్యూ మాత్రం మెజర్ చేస్తుంది అన్నమాట. యావరేజ్ వాల్యూ మాత్రమే మెజర్ చేస్తుంది. యావరేజ్ వాల్యూ అంటే ఏమవుతుంది నాకు IM/π. ఇది మాత్రమే మెజర్ చేస్తుంది. అదే నాకు ఇదే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్కి నాకు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ ఇచ్చాను అనుకోండి. జనరల్గా రెక్టిఫైర్ ఏం చేస్తుంది ఇక్కడ మనకు ఇట్ కన్వర్ట్స్ ఏసీ టు పల్సేటెడ్ డీసీ. పల్సేటెడ్ డీసీ అంటే ఏమేమి ఉంటాయి నాకు అంటే అందులో ఏసీ కాంపోనెంట్ ఉంటుంది, డీసీ కాంపోనెంట్ ఉంటుంది.
ఆ ఉన్న డీసీ కాంపోనెంట్ ఇది మెజర్ చేస్తుంది అన్నమాట. సో దాన్నే ఇక్కడ మనం యావరేజ్ వాల్యూ అంటున్నాం. ఓకే, సో యావరేజ్ వాల్యూ మెజర్ చేస్తుంది ఇది కూడా. ఇందులో కూడా ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ ఇచ్చినా కానీ నాకు మెజర్ చేసే వాల్యూ ఏంటి అంటే యావరేజ్ వాల్యూ. సో యావరేజ్ వాల్యూ ఏమవుతుంది, 2IM/π. అదే నాకు ఐ యావరేజ్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసుకొని నేను ఏం చేసుకోవచ్చు అంటే డీసీ క్వాంటిటీని మనం మెజర్ చేయొచ్చు. ప్యూర్ ఏసీ సిగ్నల్ ఇచ్చినా కానీ ఇది నాకేమవుతుందంటే జీరో రీడింగ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ నేను ఏసీ ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, ఏసీ ఇన్పుట్ ఇస్తే నాకు అవుట్పుట్ వచ్చే అక్కడికి ఏమవుతుందంటే జీరో రీడింగ్ చూపిస్తుంది. ఓకే, కాబట్టి ఈ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసుకొని నేను ఏం చేయొచ్చు అంటే ఓన్లీ డీసీని మాత్రం మనం మెజర్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్కి నేనేం చేశానంటే ఒక సిగ్నల్ ఇచ్చాను. ఆ సిగ్నల్ అనేది ఇక్కడ ఇస్తాను, ఇక్కడ రాసాను. సో ఫర్ ఎగ్జాంపుల్ I = I0 + I1 sin ωt + I2 sin ωt ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క I0 అనేది డీసీ కాంపోనెంట్, I1 అనేది ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇలా ఉంటాయి. సో అప్పుడు నాకు ఇది మెజర్ చేసేది వాల్యూ ఏమవుతుందంటే నాకు ఓన్లీ I0 మాత్రం మెజర్ చేస్తుంది. అంటే ఈ వాల్యూ మాత్రం నాకు మెజర్ చేస్తుంది అన్నమాట. ఒక పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్కి ఇలా ఒక సమ్ ఈక్వేషన్ ఉంది. అంటే మనం యూస్ చేసే రెక్టిఫైర్స్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. సో అందులో నాకు మెజర్ చేసే వాల్యూ ఏంటంటే ఓన్లీ I0 వాల్యూ. అంటే ఈ వాల్యూ ఏంటంటే డీసీ కాంపోనెంట్ అన్నమాట. ఓకే, సో అదన్నమాట. ఇంకోటి ఈ యొక్క పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ అనేది నాకు దీనిలో డ్రాబ్యాక్స్ ఏవేవి అంటే మనకు ఇక్కడ చూడండి, డ్రాబ్యాక్స్ కంటే ముందు ఇంకొక అడ్వాంటేజ్ చూద్దాం. పవర్ కన్జంప్షన్ అనేది చాలా లోగా ఉంటుంది అన్నమాట. పవర్ కన్జంప్షన్ లో. నెక్స్ట్ ఏంటంటే ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అక్యురసీ హైగా ఉంటుంది, స్కేల్ అనేది లీనియర్గా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్ ఇప్పుడు దాకా చూసినటువన్నీ అడ్వాంటేజెస్, ఇప్పుడు చూసేది డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది ఏంటంటే ఓన్లీ ఇట్ మెజర్స్ ఓన్లీ డీసీ. ఇట్ మెజర్స్ ఓన్లీ డీసీ. ఇట్ మెజర్స్ ఓన్లీ డీసీ. ఇది కాస్ట్లీ కంపేర్డ్ టు మూవింగ్ ఐరన్. సో ఇది కాస్ట్ ఎక్కువ అన్నమాట. దేంతో కంపేర్ చేసుకుంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఇంకో టైప్ ఉంది, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కాస్ట్ ఎక్కువ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మెజర్స్ అంటే ఇది రీడ్ చేసే వాల్యూ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ. కరెంట్ అనేది అప్ టు ఎంతవరకు అంటే 50 mA వరకే మెజర్ చేస్తుంది. 50 mA. అదే వోల్టేజ్ అయితేనేమో వోల్టేజ్ అప్ టు ఎంతవరకు అంటే 100 mV వరకే మెజర్ చేస్తుంది అన్నమాట. అంతకంటే ఎక్కువ మెజర్ చేస్తుంది అంటే చేయదు. సో అప్పుడు నాకు రీడింగ్ అనేది అక్యురేట్గా ఉండదు అన్నమాట. సో అదొక డ్రాబ్యాక్. ఇంకోటి ఏంటంటే ఇదేమవుతుందంటే ఈ ఎఫెక్ట్స్ థర్మల్ ఎఫెక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది
సో ఈ యొక్క దీంట్లో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సరౌండింగ్ ఉన్న టెంపరేచర్ని బట్టి చేంజ్ అయిపోతుంది. అప్పుడు నాకేమవుతుంది, ఆ డిఫ్లెక్షన్ అనేది సరిగా ఉండదు. అంటే ఈ యొక్క ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సరౌండింగ్స్ ఉండే టెంపరేచర్కి ఎఫెక్ట్ అయ్యి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సరిగా చూపించదు అన్నమాట. అంటే టెంపరేచర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అది డ్రాబ్యాక్ అన్నమాట. ఇట్ ఎఫెక్ట్ సరౌండింగ్ టెంపరేచర్. దీనివల్ల నాకేమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, సో ఇదన్నమాట, ఇవి డ్రాబ్యాక్స్ అనేటివి. ఓకేనా. సో ఇప్పుడు దాకా మీకు పిఎంఎంసి పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ సంబంధించి అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.